నమస్తే. వాళ్ళు రాసిన వందలాది లేఖలే వక్ఫ్ చట్టంలో సవరణలకు, కొత్త వక్ఫ్ చట్టానికి కారణమని నరేంద్ర మోడీ చెప్పారు. ఇంతకీ వాళ్ళు ఎవరు? హర్యానాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ ఏకిపారేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ని. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆయన తీవ్ర స్వరంలో కాంగ్రెస్‌ని విమర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి భారీ మార్పులకి కారణం ఎందుకొచ్చిందో కూడా నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. వక్ఫ్ చట్టం కారణంగా బెంగాల్‌లో కావచ్చు, ఇతర కొన్ని ఇండీ కూటమి కాంగ్రెస్ మిత్రపక్షాల పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో తీవ్రమైన హడావుడి, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే వక్ఫ్‌కి ముస్లింలు వ్యతిరేకమని బయట అందరూ మాట్లాడుకుంటున్నప్పటికీ నరేంద్ర మోడీ చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి వక్ఫ్‌ని సంస్కరించాలి. వక్ఫ్ సంస్కరణలకి బీజం ఎక్కడ పడింది అంటే, ముస్లిం మహిళలు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా! అటువంటి ముస్లిం విడోస్ నుంచి వందలాది లేఖలు వక్ఫ్ చట్టం ద్వారా జరుగుతున్న అధికార దుర్వినియోగము, భూ కబ్జాల గురించి, ముస్లిం మహిళల కష్టాల గురించి ఆ లేఖల్లో ఉండటంతో, ఆ వందలాది లేఖల కారణంగానే వక్ఫ్‌ని సంస్కరించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని ఆయన కొలీగ్స్, ఆయన సహచరులు కూడా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాకుండా ముస్లిం మహిళలకి ఎందుకు వక్ఫ్ వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయంటే, వక్ఫ్ పేరు పెట్టుకొని హిందూ ఆలయాలు, హిందువుల భూములు, ఈ ఊర్లే మొత్తం గ్రామాలనే కబళించేసే కుట్రలు చేసిన వక్ఫ్ బోర్డు పెద్దలు, వాళ్లతో కుమ్ముక్కైన కాంగ్రెస్, ఇతర సమాజ్వాదీ పార్టీల యొక్క నాయకులు, వీళ్ళందరూ కలిసి కేవలం హిందువులనే కాదు, పేద ముస్లింలను కూడా టార్గెట్ చేయడం జరిగింది. అందులో అనేక మంది భర్త చనిపోయిన ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించిన ఇళ్ళు, భూములు, ఇటువంటివి ఆస్తులు ఇవన్నీ వక్ఫ్ పేరు చెప్పి లాగేసుకుంటూ రావడం జరిగింది. వాళ్ళందరి కష్టాలు, కన్నీళ్లు లేఖల ద్వారా చూసిన తర్వాతే నరేంద్ర మోడీ వక్ఫ్ చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని హర్యానాలో ప్రజలకు చెప్పడం జరిగింది. वक्फ के नाम पर लाखों हेक्टेयर जमीन पूरे देश में है। इस जमीन, इस प्रॉपर्टी से गरीब का, बेसहारा महिलाओं, बच्चों का भला होना चाहिए था। और आज ईमानदारी से उसका उपयोग हुआ होता तो मेरे मुसलमान नौजवानों को साइकिल के पंक्चर बना करके जिंदगी नहीं गुजारनी पड़ती। लेकिन इससे मुट्ठी भर भू माफिया का कोई भला हुआ। पसमानदा मुस्लिम, इस समाज को कोई फायदा नहीं हुआ। और ये भूमाफिया किसकी जमीन लूट रहे थे? ये दलित की जमीन लूट रहे थे, पिछड़ों की जमीन लूट रहे थे, आदिवासी की जमीन लूट रहे थे, विधवा महिलाओं की संपत्ति लूट रहे थे। सैकड़ों विधवा मुस्लिम महिलाओं ने भारत सरकार को चिट्ठी लिखी, तब जाके कानून की चर्चा आई है। वक्फ कानून में बदलाव के बाद अब ये गरीबों से जो लूटा जा रहा है वो बंद होने वाला है। అంతేకాకుండా వక్ఫ్ దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఒకవేళ సరిగ్గా సద్వినియోగం చేసి ఉంటే, ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లిం యువత సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ రోజు గడవడమే కష్టంగా జీవితం గడపాల్సిన పరిస్థితి ఉండేది కాదు, పేదరికంలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళని నరేంద్ర మోడీ అన్నారు. అంటే వక్ఫ్ చట్టం పేద ముస్లింలకు ఎటువంటి విధంగా ఉపయోగపడలేదు కాబట్టి వక్ఫ్ని సంస్కరించి ఆర్టికల్ 40ని తొలగించడం, అలాగే వక్ఫ్ ముస్లిం మైనారిటీలో ఉన్న అగ్ర వర్గాలు ఏవైతున్నాయో, సంపన్నులు, అధికార బలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వక్ఫ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వక్ఫ్ చట్టం మారిన తర్వాత పేద ముస్లింలు, ముస్లిం మహిళలు, అలాగే
పాస్మాందా ముస్లింలు అంటే ఇంతకాలం వివక్షకు లోనవుతూ వస్తున్న ముస్లిం మైనారిటీలోని వివక్షకు గురవుతున్న అణిచివేయబడ్డ పాస్మాందా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వక్ఫ్ బోర్డుల్లో భాగం చేయబోతున్నారు. ఈ విధంగా ముస్లిమేతరులు అంటే హిందువులు ఇట్లాంటి వాళ్ళు కూడా వక్ఫ్లో ఉండబోతున్నారు. అంటే మొత్తం మీద వక్ఫ్ చట్టంలో ఇంతకాలం లోపించిన పారదర్శకత ఇక మీదట ఉండబోతుంది. తద్వారా మొత్తం భారతదేశానికి అన్ని మతాల వాళ్ళకే కాకుండా ప్రధానంగా ముస్లింలకు, ముస్లిం మహిళలకు కూడా ఈ వక్ఫ్ చట్టం అనేది ట్రిపుల్ తలాక్ రద్దు ఎట్లయితే ముస్లిం మహిళలకి గొప్ప లాభాన్ని చేకూర్చిందో ఈ వక్ఫ్ సంస్కరణలు కూడా పేద ముస్లింలతో పాటు అంటే ఎక్కువ సపోర్ట్ లేని ఇబ్బందుల్లో ఉన్న బలహీనులైన అభాగ్య ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో విడో ముస్లిం ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వక్ఫ్ చట్టంలో సవరణలు గొప్ప వరంగా మారబోతున్నాయని నరేంద్ర మోడీ అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ని కూడా తీవ్రంగా టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ముస్లింల మీద ప్రేమ ఉంటే తమ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇంతవరకు ముస్లింలకు ఎందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని, జాతీయ అధ్యక్ష పదవిని ముస్లింలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు 50% ఎంపీ సీట్లు కూడా ముస్లింలకు ఇవ్వచ్చు కదా, అంటే తమ పార్టీలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు టికెట్లు ఇవ్వకపోవడము, ముస్లింలకు న్యాయం చేయకపోవడము అన్నీ చేస్తూనే ఇప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ అని కర్ణాటకలో ఇక కోర్టులో వెళ్తే చెల్లని నిర్ణయాలు అన్నీ తీసుకుంటూ ముస్లింలను మోసం చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా నరేంద్ర మోడీ సీరియస్గా టార్గెట్ చేశారు. హర్యానాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవుల్ని నరికేస్తూ దుర్మార్గానికి పాల్పడుతుంది అని కూడా నరేంద్ర మోడీ అన్నారు. జై హింద్.